Welcome to my channel, Achi Gaming. హలో గాయస్, అందరు ఎట్లా ఉన్నారు? నా కొత్త అవతార్ ఇదే అన్నమాట. ఎట్లా ఉంది కామెంట్ చేయండి. ఫుల్ రీక్యాప్ నేను మీకు లాస్ట్లో ఇస్తాను. ఈ వీడియో మీకు తెలిస్తే ఓకే, లేదంటే లేదు. గుర్తుందా, నేను లాస్ట్ వీడియోలో మీకు ప్రామిస్ చేశాను నేను సీ బీస్ట్ హంట్ చేస్తానని సోలో. నేను ఇప్పుడు దాని గురించే ఆలోచిస్తున్నాను. ముందర మన లక్కు మనం చూసుకోవాలి కదా. గ్రావిటీ బ్లేడ్ బెటరా, కోకో బెటరా గైస్ గ్రైండింగ్కి? నాకు తెలిసి కోకోనే అనుకుంటా. గ్రావిటీ బ్లేడ్ ఇది ఉంది కదా పీవీపీకి. నిజమా అబద్ధం చెప్పండి గైస్. త్రీ, టూ, వన్, గో. నాకు ఒక ట్రిక్ తెలుసు, ఆగండి గైస్ చెప్తా. ట్రయల్ ఐటమ్స్లోకి ఏది బజూకా తీసుకొని బజూకా తీసుకోవాలన్నమాట. మనం చాలాసార్లు కొన్ని మంచి ఫ్రూట్స్ కూడా వచ్చినాయి. చేద్దాం ఆగండి. మళ్ళీ ఆరైల్ యాక్టివేట్ చేసుకొని కోకోతో పాయింట్ చేసుకొని అట్లా వెళ్ళి ఇలా వెళ్ళి ఆల్ రైట్ ర్యాండమ్ ఫ్రూట్ బై. ఏం ఫ్రూట్ వచ్చిందో చూద్దామా. ఫ్లేమ్ వచ్చిందన్నమాట. ఫ్లేమ్ వీడికి ఇచ్చేద్దాం గైస్. నా దగ్గర ఫ్లేమ్ ఉంది అనుకుంటా కదా. ఉంది గైస్. సరే, ఈ నూబ్ గాడికి ఇచ్చేద్దాంలేండి. పదండి గైస్, మనం ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. తొందరగా చంపేరా ప్లీజ్, తొందరగా. నువ్వు డైరీ రీసెంట్లీ అయింది కాబట్టి హోప్లీ ఎవరు నా సీ బీస్ట్ని జాయిన్ అవ్వరు, ఎందుకంటే నేను సోలో చేద్దాం అనుకుంటున్నా కదా గైస్. నాకు ఇప్పుడు 15 times ఒకే ఒక ప్లేస్లో సీ బీస్ట్ స్పాన్ అయింది తెలుసా. 15 times ప్లేస్ మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. లగ్జరీ బోట్ తీసుకుందాం. గేమ్ పాస్ లేదు గైస్ నాకు. మా మమ్మీ డాడీ వాళ్ళు ఇవ్వరు గైస్ మనీ ఇస్తే నేను రోబక్స్ కొనుక్కోవచ్చు. వాళ్ళేం మనీ ఇవ్వరు, నేనేం చేయమంటారు. ఏందిరా, నేను సోలో చేద్దాం అనుకుంటుంటే ఏందిరా బాబు వీళ్ళు. వెళ్ళిపోతున్నాడు బండి సిగ్గు లేకుండా. అయినా అలా మనం ఎందుకు అన్నారు. టీరెక్స్ యూజర్ కదా, పీవీపీ చేస్తున్నట్టున్నారులేండి. ఇప్పుడు ఈ స్పాట్లో సీ బీస్ట్ స్పాన్ ఇది చూడండి.
ఫర్గాటన్ ఐలాండ్లో చుట్టూ భలే సీ బీస్టులు స్పాన్ అయినాయి గైస్ నాకు. మళ్ళీ ఎదుగోండి ఏ స్పాట్లో అంటే అదిగో ఆ స్పాట్లో కనబడిందా మీకు? ఆ స్పాట్లో కూడా ఎక్కువ సీ బీస్టులు స్పాన్ అవుతాయి. స్నో మౌంటైన్కి ఇంకా గ్రీన్ జోన్కి మధ్యలో. సీ బీస్ట్ ఎక్కడున్నావే? రవే రవే ర లాస్ట్ వీడియోస్లో సౌండ్ కొంచెం ఎక్కువ వస్తే నేను క్షమించండి గాయస్. ఆ ఒక్క రీజన్కి నేను క్షమించండి ప్లీజ్. మీకు తెలిసిన ద రేరెస్ట్ టైటిల్ అంటే నాకు చెప్పండి. నాకు తెలిసిన రేరెస్ట్ టైటిల్ అయితే ఐ గెస్ ఇదండి, పైరెట్ కింగ్ అనుకుంటున్నా. పైరెట్ కింగ్, ద డెవిల్స్ లక్, ఇంకా కొన్ని ఉంటాయి గైస్. అదంత రేరో. నేను C3కి వెళ్ళినాక డెవిల్స్ లక్ అని ఒక ఉండేది గైస్ టైటిల్, అదా పొందడానికి ట్రై చేస్తా. మీరు క్యాజువల్గా C3కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు నాకు కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే నేను తొందరలో C3కి వెళ్తున్నా. ఇక్కడ ఈ టైడ్ కీపర్ ఉంటే చంపేద్దామా? నాకు ఆ డ్రాగన్ ట్రైడెంట్ కావాలి. డ్రాగన్ ట్రైడెంట్ బెటర్ అనుకుంటా కదా కోకో కంటే, గ్రైండింగ్కి ప్లస్ PvPకి. నాకేంటంటే నేను లక్కీ గాయస్. ఎందుకంటున్నాను అనుకున్నారు? ఎందుకంటే ఇది ఉంది కదా వ్యాలంటైన్స్ ఈవెంట్. ఆ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి నాకు హార్ట్స్ ఎక్కువ రావడానికి అప్పుడు నేను ఫస్ట్ కాబట్టి గొరిల్లా కింగ్ని వేసేసా. ఎన్నిసార్లు అంటే అబ్బో చెప్పలేం. ఉన్నాడు వీడు. చాలాసార్లు చంపా నేను ఎవరిని, గొరిల్లా కింగ్ని. అందుకని నాకు ఇప్పుడు బౌంటీ ఖర్చు హైలో ఉంది, 2.5 మిల్. అప్పుడే జస్ట్ ఎప్పుడు అనుకున్నారు నా గ్రేవ్యార్డ్ ఐలాండ్లో ఇప్పుడే నాకు 2.5 మిల్ వచ్చింది. టైడ్ కీపర్ని కాంబో చేసేద్దాం. టైడ్ కీపర్ చాలా స్ట్రాంగెస్ట్ అనుకుంటా కదా. 2 హార్న్స్ ఉంటాయి ఆ టైడ్ కీపర్కి. నాకు తెలిసింది ఏంటంటే చాలా స్ట్రాంగ్, ఎందుకంటే సీ బీస్ట్ని స్పాన్ చేస్తాడు. మళ్ళీ నాకు వాటర్కి కావాలి గైస్. వాటర్కి వల్ల నాకు ఇది ఉంది కదా వాటర్ కుంపు, ఆ వాటర్ స్పాన్ చేశాడు. అదే ఒరిజినల్ సీ బీస్ట్ అంటారా? కాదనుకుంటా కదా, ఒరిజినల్ సీ బీస్ట్ కాదనుకుంటా కదా. అంటే 10 మిల్ బౌంటీ వచ్చినాక స్పాన్ సీ బీస్ట్ అని ఒకటి ఉండిద్ది, అది అనుకుంటా కదా. అమ్మా బాగా సీ బీస్ట్ నిన్నే చంపుతాను కొంచెంసేపు ఉన్నాక. అరే ఈ సీ బీస్ట్ని డ్రాగన్ ట్రైడెంట్ రాలేదు గాయస్. షిట్. నీకు హెల్త్ మొత్తం తగ్గిస్తాను నాకు. నన్ను ఎంత ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేసావు. అసలు నువ్వు నాకేమన్నా ఇస్తావా? నేను నిన్ను చంపడం వేస్ట్. నన్ను ఛాలెంజ్ చేస్తావా? ఏం రాలా. అరే ఈ సీ బీస్ట్ ఫేక్ సీ బీస్ట్ కదా, ఎందుకంటే 20 HP ఉంది దీనికి, అందుకని తొందరగా చంపేసా. అంతే అనుకుంటలేండి. పదండి వేసి చూద్దాం.
సీ బీస్ట్ అసలు నాకు అప్పుడే స్పాన్ అవ్వాలి. నార్మల్ సీ బీస్ట్ ఇంకా స్పాన్ అవ్వలేదు ఎందుకు? నేను ట్రైడ్ కీపర్ కొంచెం పవర్ఫుల్ గాయస్. వాటర్కి డ్రాప్ అవ్వాల. మీరు బుల్లెటిన్స్ చూస్తూ ఉంటే మీకు తెలిసిద్ది ఇది వాటర్ కౌంట్ ఫాల్ షార్క్ అండ్ కరాటీకి రీవర్క్ వస్తుందంట. మళ్ళీ బుద్ధకి రీవర్క్ వస్తుంది అంటారా? వస్తే బుద్ధ యూజెస్ అబ్బా. కత్తి ఏంటంటే బుద్ధ ఇప్పుడే బెటర్ గాయస్. ఎందుకంటే ఇప్పుడు బుద్ధ అనుకో మనం స్వాడ్, ఫైటింగ్ స్టైలు, గన్ను ఎక్విప్ చేసుకోవచ్చు. మొత్తం ఎక్విప్ చేసుకోవచ్చు. కాకపోతే తొందరలో ట్రాన్స్ఫార్మ్ ఉండిద్ది అనుకో. అమ్మ స్పాన్ అయిందయ్యా. నేను ఇప్పుడు ఏం చేద్దామని వెళ్ళాను తెలుసా? ఈ దారిలో నేనేదో ఊరికే వెళ్తాంటే అటు నాకు ఆ రెంగోకు స్వాడ్ కావాలి గైస్. నాకు జూజుబోటి వీళ్ళకి కావాలి. గన్ను అరే అన్యాయం రా, చాలా పెద్ద అన్యాయం రా ఇది. గన్ను డ్యామేజ్ చేస్తుంది గాయస్. ఇదిగోండి అన్యాయం కదా గాయస్ ఇది. చాలా పెద్ద అన్యాయం అయ్యా. కొంచెమే తీసినట్టున్నాగా. నాకు తెలిసి సోలో చేయొచ్చు అనుకుంటా. చూద్దాం. చూద్దాం గైస్. ఇంకా సీ బీస్ట్ చాలా పవర్ఫుల్ కదా. మంచి ప్రోగ్రెస్ చేస్తున్నాం గైస్ మనం. నైస్ ప్రోగ్రెస్. మూవ్స్ వాడుతున్నా గైస్. ఆల్మోస్ట్ హాఫ్ హెల్త్. ద ఆన్సర్ మీకు తెలిసేంటిదిగా. అయితే వీ కెన్ సోలో. నువ్వు సీ బీస్ట్ని సోలో చేయగలమని న్యూస్ తెలిసిగానే భలే హ్యాపీగా ఫీల్ అయ్యాను గైస్ నేను. మన కాంబోతో 8K డ్యామేజ్ చేయొచ్చు గైస్ మనం. అవును ఇది మాస్టర్ ఇచ్చిద్దంట రా. మాస్టర్ ఇచ్చిద్దంట. చూద్దాం గైస్ రావండి. టచింగ్ ద సీ బీస్ట్. అమ్మ ఎవరు రాలేదుగా చాలండి. ఇది మాస్టర్ ఇచ్చిద్దని అనుకుంటున్నా.
మొత్తం. మనకి స్వాడ్ యూస్ చేస్తాను, ఫినిష్ చేద్దాం. టాప్ హ్యాటా అంటే ఏంటి గైస్? ఓ ఇది నాకు తెలుసు, సేబో పెట్టుకునేది కదా. కూల్. అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe for more videos. సారీ గైస్, మళ్ళీ అడుగుతున్నాను. మీకు తెలియకుండానే అవతార్ చేంజ్ చేశాను. మర్చిపోయా, మీకు నేను చూపిస్తాను కదా అవతార్ ఎట్లా ఉంటుందో ఫుల్గా. నాకండి గైస్, నా నేమ్ కూడా మార్చుకున్నాను అనమాట, ఎందుకంటే మన ఛానల్ నేమ్ ఉండాలి కదా, అందుకే. అదిగోండి, GA అందాం అనుకున్నా, GE అనేసా, సారీ. ఇదిగోండి గైస్ అవతార్. ఇవన్నీ ఫ్రీ ఐటమ్సే. మీకు నా అవతార్ నచ్చిందని ఆశిస్తున్నాను. Bye guys. Subscribe to my YouTube channel for more videos guys. Bye.